స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎమ్మెల్సీ టికెట్ కోసం ఇక్కడ వరంగల్ నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నాయకులు చాలామందే ఉన్నారు. కానీ పరకాల నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉంటూ కాంగ్రెస్ అక్కడ జెండా ఎగరవేయడానికి ముఖ్య భూమిక పోషించారు. అలానే ఎమ్మెల్యే టికెట్ కూడా వదిలేసి అది బాధ కానివ్వండి, ఇంకేదైనా సరే పక్కకు పెట్టేసి కార్యకర్తల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇనగాల వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్సీ రేస్లో ముందంజలో ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి అధికారమైనటువంటి నేతలను కానివ్వండి, పెద్ద నేతలను కానీ కలవడం అయితే జరుగుతుంది. అసలు అది వాస్తవమేనా, అదేంటనేది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం, అందరికీ న్యూ ఇయర్ విషెస్. చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఖాళీ అవ్వడంతో మీ సైడ్ నుంచి అయితే మంత్రాలు కానివ్వండి అంతా కూడా సిద్ధం అవుతున్నాయి. అందరూ ముందు రేస్లో ఉంటున్నారు, పేర్లు చెప్పక్కర్లేదు. పర్టికులర్ చెప్పాలంటే ఒక 5-6 మెంబర్లు రేస్లో ఉన్నారు, కానీ అందులో ముందంజలో మీరున్నారు. అది వాస్తవమేనా? ఎందుకంటే యాక్చువల్లీ పార్టీ నాకు ప్రామిస్ చేసింది. పోయినసారి 2018లో కూడా కొండ సూర్య గారికి అప్పుడు నేను టికెట్ సాక్రిఫై చేసిన. ఈసారి మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు వస్తే కూడా సాక్రిఫై చేసి గెలిపించినాను. వారిని తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఏదైతే మా ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి గారు ఉన్నారో మనం కలిసినాను, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కలిసినాను, సీనియర్ నాయకులందరితో కలిసి అందరూ కూడా నా పక్షాన ఉన్నారు. సో తప్పకుండా నాకు వస్తే నమ్మకం నాకున్నది. అంటే అసలు రాజకీయాల్లో ఉంటూ పార్టీలు మారడం ఆనవాయితీ అయిపోయిన ఈ రోజుల్లో అధికారం కోసం ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా సరే మీరు పార్టీని వీడకుండా ఉండి పరకాలలో మీ జెండా ఎగరవేసే వరకు పట్టవదలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను తాటి మీద తీసుకొచ్చారన్నది వాస్తవం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు, అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను వచ్చింది పదవుల కోసం రాలేదు. నేను ఆల్రెడీ అన్నీ అనుభవించుకొని రిటైర్ అయ్యి రాజకీయాలకు వచ్చిన, ప్రజల కోసం పనిచేసిన. నా కార్యకర్తలు నాతో పాటు 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి వాళ్ళ కష్టాలని గుర్తులో పెట్టుకొని నేను ఎటువంటి లైన్ మారకుండా కాంగ్రెస్ పార్టీతో నుండి ఈరోజు గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈసారి ఆశిస్తున్నా. ఒకవేళ 100% నాకు వచ్చే నమ్మకం నాకు ఉంది. ఒకవేళ కాకపోయినా ఇమీడియట్గా 2-3 మంత్స్లో మళ్ళీ ఇంకా ఖాళీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వరంగల్ జిల్లాకు న్యాయం జరుగుతుంది. కడియం శ్రీయ్య గారు వరంగల్కి వెళ్ళి రాజీనామా చేసింది కాబట్టి వరంగల్ ప్రజలు కూడా ఆ టికెట్ మనకే రావాలని కోరుకుంటున్నారు. దానిలో ముందంజలో నేను అని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. అధిష్టానం కూడా నా దిక్కు మొగ్గు చూపుతుంది. అంటే ఎమ్మెల్యే టికెట్లోనే మీకు అక్కడ అన్యాయం జరిగింది, అలానే ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా చాలా మంది పోటీ ఉంది. వాళ్ళందరినీ కాదని మీకు వస్తుందని మీకు నమ్మకం? ఇప్పుడు మనం ఓవరాల్గా పార్టీ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ మైనారిటీలో నాకు తెలిసిన ఈక్వేషన్లో అక్కడ మైనారిటీలో గవర్నమెంట్లో ఎవరు లేరు కాబట్టి ఒకవేళ మైనారిటీకి ఏమైనా ఇస్తా అంటే కూడా నాకు అటువంటి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్టీ బతుకుతేనే కార్యకర్తలు బతుకుతారు. గవర్నమెంట్ ఉండాలంటే, మంచి గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలి. కనుక ఇన్ కేసు ఈసారి మైనారిటీకి ఎవరికో ఇస్తామని చెప్పి నాకు నెక్స్ట్ టైంకి వచ్చినా నాకు తొందర ఏం లేదు. సో దానికోసం వెయిట్ చేస్తాను. నా ఆశించడం మాత్రం సహజం, మానవ సహజం కాబట్టి ఈరోజు కష్టపడ్డా కాబట్టి దాన్ని నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరిక తప్ప నాకేదో వేరే పదవుల మీద ఆశ అంతా లేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అంటే సహజం, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ అనేది కూడా సహజం అని అనుకోవచ్చు, మీరు వదిలేయచ్చు. కానీ ఈసారి మీ కార్యకర్తలు ఊరుకునే అవకాశం ఉందా? వాళ్ళ ప్రెజర్తోనే నేను అసలు చాలా ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు అంటారు సార్ మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకు 100% ఎవరు చూసినా గ్రూప్లలో కానీ ఎక్కడ కానీ పేపర్లలో కానీ వాళ్ళందరూ వాళ్ళే చెప్తున్నారు సార్ ఎక్కడ వాళ్ళు చెప్పండి, ఢిల్లీ పోదామా, హైదరాబాద్ పోదామా, రేవంత్ రెడ్డి గారి దగ్గర పోదామా అంటే ఏం అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో చెప్పారు ఎవరికి రావాల్సిన పదవులు వాళ్ళ ఇంటికి సీల్ కవర్లు వస్తాయని. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం మాకుంది. 100% మాకు న్యాయం చేస్తారని చెప్పి గ్యారంటీ నాకు ఉన్నది. అంటే ఎమ్మెల్యే అప్పుడు అంటే హామీలు ఇస్తారు, లేకపోతే ఇంకోటి ప్రచారంలోనే జరుగుతుంది, ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎమ్మెల్సీకి అలా ఉండదు. కానీ ఎమ్మెల్సీలో మీ టికెట్ మీకు రావాలి అంటే అసలు మీ అర్హత మీకు ఎందుకు రావాలి ఆ పదవి? ఇప్పుడు నేను దాదాపుగా 15 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నా. 2012 బై ఎలక్షన్ అయినప్పటికీ వెళ్ళి నేను ఇక్కడ పరకాల్లో పనిచేస్తున్నాను. 2014లో పోటీ చేసినాను, ఆయన అప్పుడు కొద్ది ఓట్లతో ఓడిపోయినా. 2018లో కూడా టికెట్ రాకపోయినా సురేఖ గారు పనిచేసినాను. 2023లో ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి అసలు గెలవదన్న సీటు కూడా ధర్మారెడ్డిని ఢీకొని 8,000 ఓట్ల మెజార్టీతో ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించాను. నా కార్యకర్తలు నా వెంబడి ఉన్నారు కాబట్టి 100% నాకు ఆ నమ్మకం ఉండి గెలుస్తామని. దాంతోపాటు నేను హన్మకొండల వరంగల్ వెస్ట్లో పనిచేసినాను, అదేవిధంగా వదనపేటలో నాగరాజు గారికి పనిచేసినాను. నాకు ఇచ్చిన 3 సీట్లలో పార్టీ కోసం పనిచేసి అది ఏదైనా సత్తాయిందో చూపించుకున్నాను కాబట్టి అధిష్టానం కూడా రిపోర్ట్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు 100% నాకు నమ్మకం ఉంది ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏంటి, బయట ఎక్స్ట్రా ఏం చెప్తలేను కదా. ఒకవేళ మిమ్మల్ని కాదని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నన్ను కాదని చెప్పి జిల్లాలో అయితే ఇంకెవరైతే నాకు తెలిసి అయితే ఎవరు ఎలిజిబుల్ లేరు. ఒకరిద్దరు ఉంటారు కానీ నాకు అంత నష్టం ఇంకెవరు కాలేదు.
ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం వెయిట్ చేస్తాను, తొందర ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. మీ విషయంలో కొంచెం అన్యాయం జరిగింది అనుకోండి, అది త్యాగం అనుకోండి. మరి ఈసారి జరగబోయే ఈ పరిణామం ఎలా ఉండబోతుంది? అంటే ఓవరాల్గా పార్టీ గెలిచే ఈక్వేషన్లో నన్ను సాక్రిఫైస్ చేయమన్నారు కాబట్టి తప్పకుండా పార్టీ ఇంట్రెస్ట్లో నేను సాక్రిఫైస్ చేసినాను. ఈసారి కూడా ఒకరు అట్లాంటి అవకాశం వచ్చింది కనుక నేను అడుగుతున్నాను. దానికి కూడా వాళ్ళకి ఏదైనా రీజన్ ఉండి, స్ట్రాంగ్ రీజన్ ఉండి, లేదు ఈసారి నాకు ఇస్తేనే మనకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నేను పార్టీ లైన్లో ఉంటాను, వెయిట్ చేస్తాను. ఎందుకంటే నాకు పదవితో అవసరం లేదు కదా. గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు కార్యకర్తలకు ఎట్లయినా సేవ చేయగలుగుతా. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను 100% పార్టీ ఇప్పుడు ఆల్రెడీ పరకాలకి ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి కార్యకర్తలు వెంబడి తిరుగుతాను, ఊళ్ళలో తిరుగుతాను. వాళ్ళకి ఏ సమస్యల్లో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, వాళ్ళతో పనిచేయిస్తా. ఈసారి కాకపోయినా నెక్స్ట్ దాని కోసం ప్రయత్నం చేసుకుంటాం. నెక్స్ట్ సారి వచ్చే వరకు అయినా సరే ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే, ఇప్పుడు మీరు పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, కాంగ్రెస్లో కీలక పాత్రలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ ముందడుగు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను మళ్ళీ పండుగ తర్వాత నేను నా కాన్స్టిట్యూన్సీలో తిరుగుతాను. ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. వారి ఆధ్వర్యంలో నా ఏదైతే సాయం చేయగలుగుతానో సాయం చేస్తాను. మరి కొత్తగా డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ కాన్స్టిట్యూన్సీలు 2 డివైడ్ అయినప్పుడు నా పని నేను చేసుకుంటూ పోతాను. పార్టీ వరకు నేను పార్టీ వరకు చేసుకుంటా. ఏదైనా 10 వస్తే ఆ 10తో ఇంకా 10 మందికి సాయం ఎక్కువ చేస్తాను. అంటే ఇది కాకపోయినా ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ ఆశిస్తున్నారా? ఇప్పుడు ఏదో ఆశించి రాకపోతే దాని మీద మనం బాధపడే అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతే 10 వచ్చే టైం 10 వస్తుంది. 10 రావాలనుకుంటే నేను ఇప్పుడు ఎక్కడో ఉంటాను కదా. నాకు ఇనగాల వెంకటరామరెడ్డి అంటే త్యాగమేనా ఎప్పటికీ? ఇప్పుడు నేనేదో పదవి కోసం ఆశించి రాలేదు. నేను అన్ని అనుభవించి ఒక హై లెవెల్లో పనిచేసి కార్పొరేట్ లెవెల్లో ప్రపంచమంతా చూసి వచ్చి నా ఊరు నా కాన్స్టిట్యున్సీ బాగుపడడానికి వచ్చినా కాబట్టి మన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, నాకు అవకాశం వచ్చింది నా ఊరిని సేవ్ చేసుకున్నానికి, నా కాన్స్టిట్యున్సీ సేవ్ చేసుకున్నానికి. ఆ క్రమంలో ఏదైనా 10 వస్తే ఇంకొద్దిగా ఎక్కువ సాయం చేయగలుగుతానని చెప్పి ఆశతో తప్ప ఏదో అది ఉంటే నేను పని చేస్తాను, లేకపోతే పని చేయను కాదు కదా. సో 15 ఇయర్స్కి అదే చేస్తున్నా. అదే 10 ఇయర్స్ అపోజిషన్లో ఉన్నా కూడా పైసలు ఖర్చు పెట్టుకొని కాడని కాపాడి ఈరోజు ఈ లెవెల్కి తీసుకొచ్చినామంటే వరంగల్ జిల్లా. ఇప్పుడు వరంగల్ జిల్లా చేయబట్టే గవర్నమెంట్ వచ్చింది. వరంగల్ జిల్లాలో ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరు ఉంచుకోలేదు కదా. అందరం సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ క్యాడర్ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు 10 సీట్లు వరంగల్ జిల్లాలో గెలిచాం. సో దాన్ని అదే నిలబెట్టుకుంటాం. మనం నెక్స్ట్ టైంకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ ఎంపీని గెలిపించుకుంటాం. ఆ క్రమంలో 10 వస్తే మంచిది, ఆశించిన తప్పేం లేదు. రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నా కార్యకర్తలు నేను సేవ చేసుకుంటూ ఉంటాను. ఒకప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న పార్టీకి మీ జిల్లాకి కానివ్వండి మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు అక్కడ చాలా అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు కానివ్వండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను ప్రతి గ్రామంలో నాకు అంత ఆల్రెడీ తిరిగినా కాబట్టి నాకు ఉన్న సమస్యలు నాకు తెలుసు కాబట్టి మీరు ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకొని ఆ ఏ గ్రామ సమస్యలు ఏమున్నాయో వారికి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చేందుకు తోడ్పడతాను. దాంతోపాటు ఇప్పుడు మాకు ఫస్ట్ మేజర్ టాస్క్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్లో మా వరంగల్ పార్లమెంట్లో అభ్యర్థిని గెలిపించే బాధ్యత. తప్పకుండా అది కూడా గెలిపించుకుంటాం. ఆ రేస్లో ఎవరు ఉండబోతున్నారు? ఎవరికని ఏంటి పార్టీ ఇప్పుడు మీరు చూసాను కదా, ఎవరికి వస్తుందో టికెట్ తెలియదు కదా. ఎవరు పార్టీ ఎవరిని నిర్ణయించినా వాళ్ళ దృష్టిలో ఎవరు మంచోళ్ళు అనిపించినా పంపిస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత మాది. ఎందుకంటే పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారు ఒకటే దానికి. ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే వర్క్ లేదని చెప్పి అందరు స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఒకప్పుడు అది లేదు, అందరు మాకు పని అవుతుంది ఆశిస్తున్నారు కనుక 100% ఈసారి కూడా బంపర్ మెజార్టీతో ఎంపీని గెలిపించుకుంటాం. దాని తర్వాత మళ్ళీ వచ్చే టర్మ్లో కూడా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. సో డిలిమిటేషన్లో మన కాన్స్టిట్యున్సీ పెరుగుతాయి కాబట్టి అందరికీ అవకాశం వస్తుంది. ఇప్పుడు అసలు రాజకీయాల్లో ఈ నిగామ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? నేను యాక్చువల్లీ కాలేజ్ డేస్కి వెళ్ళి నేను రాజకీయాల్లో ఉండేది, స్టూడెంట్ లీడర్గా ఉండేది. మధ్యలో కార్పొరేట్ లైఫ్లో పోయినందుకు 2013లో రిజైన్ చేసినాను. రిజైన్ చేసినప్పటికెళ్ళి ఇప్పటివరకు కూడా నేను ఆత్మకూరే కానీ పరకాలే కానీ ఇన్ టోటల్గా ఆత్మకూరు మండలంలో చాలా అభివృద్ధి కారణం ట్రస్ట్ వెనకాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి అందరికి సాయం చేస్తాను. ఇప్పటికి కూడా హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ నాకు తోచిన విధంగా ఎక్కడెక్కడ సాయం చేయగలుగుతానో చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రజాసేవ కోసం వచ్చినా కాబట్టి ఇది నడుస్తూనే ఉంటుంది. ఇంకా నాకు వయసు కూడా ఏం ముసలోని కాలే కదా. సో ఇంకెన్నో చేస్తే అన్ని రోజులు నడుపుకుంటాం. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి, మీరు వచ్చి 1 మంత్ కాలేదు కానీ ప్రతిపక్షాలు కానివ్వండి, మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఇంకొన్ని పథకాలు అనేది ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పేసి మీ మీద విరుచుకుపడుతున్నాయి. దాని మీద మీ కామెంట్? ఇంకా అప్లికేషన్లే మొదలు పెట్టలేదు. అప్లికేషన్లు రేపటికి లాస్ట్ డేట్. అప్లికేషన్ ఇచ్చినాక స్క్రూటినీ అయిపోయినాక అప్పుడు ఫెయిల్ అయితే మాట్లాడలేదు. ఎందుకంటే తొందర వాళ్ళు 10 ఏళ్ళు చేయని మేము 1 నెల ఎట్లా చేస్తాము, వాళ్ళు 10 ఎట్లా ఫెయిల్ ఎట్లా చెప్పగలుగుతారు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అయిపోయింది. ఫ్రీ ఉచిత బస్సు మీరే చూస్తున్నారు మహిళలు. ఇంకా ఎక్స్ట్రా బస్సులు ఏమని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. ఇక్కడ ఫెయిల్ ఎక్కడ అయింది? అది
వాళ్ళకి ఆ భయం, ఎందుకంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ఏదో ఒకటి రచ్చ చేయాలి, డివైడ్ చేయాలి, కమ్యూనిటీని డివైడ్ చేయాలని చెప్పి అటు ఆటో డ్రైవర్ని రెచ్చగొడుతుండ్రు, ఇటు వాళ్ళని రెచ్చగొడుతుండ్రు. అవన్నీ ఏం పప్పులు ఉడుకోవు. 100% పబ్లిక్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మీరు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రాబోతున్నటువంటి మేడారం జాతర కానివ్వండి, కొత్తకొండ జాతర కానివ్వండి, ఇంకా 2-3 జాతరలు ఉన్నాయి, అవి ఎలా నిర్వహించబోతున్నారు, ఎట్లా అంటే కార్యాచరణ ఎలా ఉంది? ఇప్పుడు ఇన్ని రోజులేమో ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళ అనుకున్నది చేసిండ్రు. ఇప్పుడు అట్లా కాకుండా మా లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ క్షేత్ర స్థాయిలో కింద కార్యకర్తల స్థాయిలో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, వచ్చే భక్తులకి ఏ సౌకర్యాలు కావాలో ఓపెన్గా డిస్కస్ చేసి మనం ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయినాయి. అన్ని ఫెసిలిటీస్ చేసుకుంటూ ఎక్కడ కరప్షన్ కాకుండా కరెక్ట్ డబ్బులు యూజ్ అయ్యే విధంగా వాడి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి కష్టం కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే అమ్మవారి దీవెనతోనే గెలిచాం కదా ఈరోజు. అసలు రాజకీయాలు అనగానే చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ఏ పార్టీలోకి వెళ్ళకుండా, పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే ఉండడానికి కారణం ఏంటి? కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటి? అసలు మా ఫస్ట్కి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ, మా మేనమామ కూడా 18 years MP. సో నేను కూడా ఫస్ట్కి వెళ్ళి కాంగ్రెస్ ఐడియాలజీ మాది, కాలేజ్ లైఫ్కి వెళ్ళి కూడా. సో ఇక కాంగ్రెస్ అన్నప్పుడు దేశం స్వతంత్రం ఇచ్చింది వాళ్ళు, త్యాగాలు చేసింది వాళ్ళు. సో నేను అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే ఇన్స్పైర్ అయినాను. దాని తర్వాత నేను మంచి జాబ్ వదులుకొని నా ప్రజాసేవ చేద్దామని చెప్పి, నా సొంత ఊరు ఆత్మకూరు కాబట్టి వచ్చినాను. ఆత్మకూరు డెవలప్ చేసినాను. ఈరోజు నేనున్న ఆత్మకూరులో అని చెప్పి మా మాజీ ఎమ్మెల్యే గారు డబుల్ రోడ్లు వేసి, స్ట్రీట్ లైట్లు వేసి, కాలువలు వేసి ఆత్మకూరు విలేజ్ మటుకు చిన్న సిటీ తిరిగా తయారు చేసిండు. చాలా సంతోషం, నా ఊరు మంచిగా బాగుపడ్డది. దాంతోపాటు నా కాన్స్టిట్యున్సీ బాగుపడితే ఇంకా చాలా సంతోషం నాకు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, అటు చూసుకుంటే పరకాల కానివ్వండి, ఇంకొన్ని చోట్ల కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల అవినీతి జరిగింది, చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి మీ ప్రభుత్వం తరపున మీరు ఇన్ఛార్జ్గా ఉన్నందుకు మీ ఎమ్మెల్యే సహకారంతో న్యాయం జరగబోతుందా? 100% అందరికీ న్యాయం జరుగుతుంది. ఇంతకుముందులాగా ఒక ఎమ్మెల్యే కాంట్రాక్ట్లు చేసి ఆయన ఒక్కడే బాగుపడు కాకుండా కార్యకర్తలు ఎవరైతే కష్టపడారో అందరికీ న్యాయం చేస్తాము. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వివిధ జనరల్గా అయితే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే అందరికీ దాని పర్సంటేజ్ ఉంటుంది. 10 to 15% బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇద్దానికి. సో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎమ్మెల్సీకి ట్రై చేస్తున్నారు, రేస్లో ముందున్నారు, అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ అర్థమవుతుంది. సో ఒకవేళ వచ్చినా రాకపోయినా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఆర్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? 100% నాకు వచ్చే నమ్మకం నాకున్నది. ఇన్ కేసు అయినా మిస్ అయ్యాడు అయినా కూడా నెక్స్ట్ టైం 100% వస్తుంది కనుక నేను ఇదే నా కాన్స్టిట్యూన్సీ ఉంటాను, ఇక్కడ నేను ప్రజలకు సేవ చేసుకుంటాను, నా కార్యకర్తలను కాపాడుకుంటాను. మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా సాయం తీసుకొని కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం తోడ్పడతాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, మిగతా మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడరు మీరు ఎమ్మెల్సీకి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా? వాళ్ళ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చింది. నేను ఇప్పుడు కూడా మీరు చూస్తున్న ఎంతమంది వచ్చిపోతుంటారు. అంటే టికెట్ విషయంలో మీరు త్యాగాలు చేశారు వాళ్ళ కోసం, అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 2-3 దఫాలు కూడా మీరు వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. సో మరి ఈసారి వాళ్ళు మీకు సపోర్ట్ చేయబోతారు అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఉంటే సపోర్ట్ సార్ చెప్తారు, సార్ మీరు ఎమ్మెల్సీ తెచ్చుకోండి అని. ఫైనల్గా డిసైడ్ చేసేది హైకమాండ్ కనుక రేవంత్ రెడ్డి గారు డిసిషన్ పెండింగ్ ఉంటుంది. ఆయనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే క్యాబినెట్ ఫిల్ చేయాలి. క్యాబినెట్ ఫిల్ చేయాలంటే ఒక మైనారిటీకి, ఒక సీనియర్ లీడర్కు మళ్ళీ దాంట్లో క్యాబినెట్ తీసుకురావాలన్నప్పుడు అదే దానికి యూస్ఫుల్ అయితే 100% పార్టీ లైన్లో నేను సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం మాత్రం 100% నాకు వస్తుందని చెప్పి నమ్మకం ఉంది. ఈసారి కూడా ఆయన చెప్పిండు, ప్రామిస్ చేసిండు. బట్ ఎనీవే, అంటే రేవంత్ రెడ్డి గారి మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మీకు నమ్మకం ఉందా? మాకు గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, మా కార్యకర్తలు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి. ఆ ఉద్దేశంలో వారు ఏ డిసిషన్ తీసుకున్నా వారితో పాటు నేను లైన్లో ఉంటాను. విన్నారు కదా ఎమ్మెల్సీ రేస్లో ఉన్నటువంటి ఇనగాల వెంకటరామరెడ్డి గారి మాటలు. పదవి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేను నియోజకవర్గంలో ఉంటాను. పదవి ఆశించడంలో తప్పు లేదు, ఎవరికైనా ఆశావాదిగానే ఉంటారు. ఖచ్చితంగా నేను కూడా ఆశిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. ఒకసారి ఈసారి మిస్ అయినా సరే ఇంకోసారి అయినా సరే వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా పరకాల ఇన్ఛార్జిగా నేను చేయాల్సింది నేను చేస్తా, కార్యకర్తలకు అండగా ఉంటాను. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో నేను కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇలాంటి వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.